ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో మాట ఇచ్చారు. ప్రతి మహిళ 18,000 నిండిన చెల్లికి 59 సంవత్సరాలు ఉన్న మహిళ లోపల నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆడబిడ్డ నిధి మొన్న 3 రోజుల కింద ఏమంటారు, అది P4 పెట్టాను, ఆ P4లో చూస్తాను. P4కిను ఆడబిడ్డ నిధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నాకు అర్థం అవ్వలేదు. మేము రాజకీయాలు ఉన్నాం కదా, మాకు కూడా కొద్దిగా జ్ఞానోదయం చేయండి. P4కి ఆడబిడ్డ నిధికి నెలకి 1,500 మీరు ఇస్తానన్నా, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నా. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 12 నెలలు అయ్యి సుమారు 1,50,00,000 మంది ఎంతో అర్హులు ఉంటారు. అంకె అంతే తమనేయండి, సుమారు 1 కోటి పైనే ఉంటారు. మేము 1,50,00,000 అంటాం, మీరు 1,30,00,000 అంటారు, లేకపోతే 1,20,00,000 అంటారు, లేకపోతే 1,60,00,000 అంటారు. ఎంత ఉన్నాయండి? ఏది 12 నెలలు అయిపోయిన తర్వాత ఏం చెప్తారు? ఇప్పుడు P4 కంటే దానికి లింక్ పెడతారు. P4కి లింక్ ఏంటి? P4 ఏంటి, ఇదేంటి? నాకు అర్థమా? అంటే స్ట్రెయిట్గా ఆ సోదరి మనల్ని, ఆ అక్కని, ఆ చెల్లిని, ఆ తల్లిని స్ట్రెయిట్గా వాళ్ళు వచ్చి మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఏం చేస్తారు మీ మిత్రపక్షాలు, మీ తాలూకా మీ విధానం ఏంటి చెప్పండి అడుగుతున్నాను. ఇది హులిక్ అయిపోయినట్టునా? సోదరి మనకి జలకిచ్చినట్టునా? మీరు దాన్ని ఎండార్స్ చేయండి. జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మీ తాలూకు విధానం మీద దీని మీద చెప్పాలి. అంత ధైర్యంగా ఎలాగండి? ఎంతవరకు రేపిస్తాను ఉండిస్తానని వారు ఇప్పుడు జాగ్రత్తగా, అంటే ఎంత మోసం అంటే ఎన్నికలండి ఎంత అపాసం అయిపోయింది. ఎన్నికల ముందు ఏదైనా చెప్పొచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైనా మనం మాట్లాడవచ్చు. అయిపోయింది కదా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆలోచించుకుందాం అనుకునే రీతిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెలను అందరినీ, ప్రతి మహిళని కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఏ రకంగా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందో ఇవ్వండి. ఇది మీకేం చెప్తుంటే అనౌన్స్ చేయండి, డేట్ ఎప్పటి నుంచి ఇస్తారో. ఈ ఆడబడింది ఇది ఈ 18 సంవత్సరాలు నిండిన మహిళకి, 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళకి ఎప్పుడు లోపు ఇస్తారో అనౌన్స్ మరి ప్రకటించాలని కోరుతున్నాం. రేపు మహానాడు ఏదో ఆర్భాటంగా మీ తాలూకా ఆరిబాధ్యం చేస్తాను చెప్పండి, అక్కడ చెప్పాలని డిమాండ్ చేస్తాం. లేకపోతే మీరు పూర్తిగా కూడా ఈ మహిళలందరినీ కూడా మీరు మోసం చేసిన వాళ్ళు మోసకారులు అనేది నిర్ధారణ అవుతుంది. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలిచాం. జీవితంలో ఎన్నికల్లో చూస్తుంటే ఎన్నికల చేస్తున్న ఈ ప్రభుత్వం అధికారాన్ని చేతితో తీసుకున్న వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఏ విధంగా కుమ్మలాడుకుంటున్నారు, ఏ విధంగా అక్కడ ఆ విషయాలు అవన్నీ చూస్తే జోగాత్సకరంగా ఉన్నాయి చూడడానికి, వినడానికి కూడా. సంఘటనలన్నీ వినకూడనివి, చూడకూడనివి పార్టీలో జరగకూడదు జరుగుతున్నాయి కాబట్టి వాటిని తీవ్రంగా మా నిరసన తెలియజేస్తూ, పాపం నష్టపోయారు ప్రజలు. విశాఖపట్నం ప్రజలు అభివృద్ధిని నోచుకోలేకపోతున్నారు. దగ్గర 6 నెలలు ఉంటుంది మున్సిపల్ కమిషన్ లేక.